మీరు నా కొరకు, నేను మీ కొరకు, మనందరం కలిసి ప్రపంచంలోని విశ్వాసులందరి కొరకు మనం ప్రార్థన చేస్తూ ఆయన కార్యాలు మనం చూస్తూ ముందుకు సాగిపోదాం. హల్లెలూయా. 21వ అధ్యాయం 1-8 వరకు వీఆర్ ఫిషర్స్ ఆఫ్ మెన్ ఒబే హిమ్. ఎవరు మనం? మనుషులు పట్టు జాలర్లం. మనము వాళ్ళు చేపలు పట్టినటువంటి వాళ్ళు, ఒకప్పుడు చేపలు పట్టిన వాళ్ళు. యేసు యొక్క శిష్యుల్లో దాదాపుగా 12 మందిలో 7 ఫిషర్స్ మెన్ అనమాట. వాళ్ళు చేపలు పట్టడంలో ఆరితేరిన వాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి మనుషులు పట్టు జాలర్లుగా చేశాడు. చాలా అద్భుతం. నన్ను కదిలించే మాట అదే. నాకు దేవుడిచ్చినటువంటి మాట కూడా అదే. నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులు పట్టు జాలర్లుగా చేస్తానన్నాడు. ఆ మాటే నన్ను సేవలోకి తీసుకొచ్చింది. 1986 సంవత్సరం అది. ఓ మీటింగ్లో, "దో ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్." దైవజనులు వాక్య పరిచయం చేస్తూ చెప్తూ ఉండగా 2వ సంవత్సరం తర్ఫీదు పూర్తి చేసుకుని మైక్ ఆపరేట్ చేస్తూ నేను అక్కడ కూర్చున్నాను. ఆ టైంలో దైవజనులు ఆర్ఆర్ మూర్తి గారు, అలాగే మోజు చౌదరి గారు, ఏసన్న గారు, వీళ్ళందరూ బోధకులు. అప్పుడు వాళ్ళందరికీ మేము మైక్లు పెట్టేవాడిని. వాళ్ళు మీటింగ్లు జరుగుతున్నప్పుడు. మైక్లు అంటే మన మైక్ ఏమి ఉండేది కాదు. నాకు కొంచెం ఆపరేటింగ్, కొంచెం సర్వీస్ మోటివ్ కలిగిన వాడిని కాబట్టి నాకు ఎక్కువ, "బాబు నువ్వు చూస్తా ఉండి" అని చెప్పి నాకు అప్పచెప్పి వెళ్ళిపోయేవారు. ఆ టైంలో ఆయన దిలీప్ అని, ఆయన గుడ్లవల్లేరులో, ఆయన మొన్న కూడా ఫోన్ చేసి, "అప్పుడు ఇప్పుడు నువ్వు అలాగే ఉన్నావు, నీ ముఖం నాకు గుర్తుంది, ఇప్పుడు కూడా ఒకసారి చూడాలని ఉందని" ఫోన్ చేశాడు. ఎప్పుడో ఈ మధ్యన ఏదో అవసరం వచ్చి ఆయన సిస్టమ్ దగ్గర నాకు అప్పచెప్పి వెళ్ళిపోయాడు. నేను అక్కడ కూర్చున్నాను. బిల్మోరి గారు, ఆర్ఆర్ మూర్తి గారు, పెద్ద పాస్టర్ గారు మెసేజ్ అది ఒక రాత్రి. ఆ రాత్రి ఆ టెంట్లు కూడా నాకు గుర్తున్నాయి. లైటింగ్లో చిన్న మీటింగ్స్లో అక్కడ దైవజనులు, "దో ఫాలో మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్." నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా చేస్తాను. ఆ రోజున ఎంతోమంది ముందుకు వచ్చారు. నేను అప్పుడు మైక్ వదిలేసి ముందుకు వచ్చి మోకరించి, 2 సంవత్సరాలు తరిఫీదు అయిపోయింది. 1 సంవత్సరం తరిఫీదులో అమ్మ వెళ్ళిపోయింది. మళ్ళీ నేను సేవ చేస్తాననే గ్యారంటీ నాకు మాత్రం లేదు. అమ్మ చనిపోయినప్పుడే నేను ఉండిపోవాలనుకున్నాను మా గ్రామంలో అక్కడే. కానీ మళ్ళీ నువ్వు తీసుకొచ్చావు. ఈ సంవత్సరం కూడా పూర్తి చేయించావు. తరిఫీదు అయిపోయింది. ఇక నేనేం చేయాలి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి వెళ్ళాలా, లేకపోతే ఇక్కడ ఉండాలా? నాకంటూ ఏమీ అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం ఖాయం, దైవజనులకు మాత్రం నా సహకారం ఫుల్గా అప్పగిస్తాను. ఒకవేళ వారు భవిష్యత్తులో అప్పుడు కార్లు ఇటువంటివి లేవు, కారు కొంటే కారు డ్రైవింగ్ అనే చేస్తాను ఆయనకి. లేదు సౌండ్ సిస్టమ్ అయినా పెట్టి మీటింగ్లు పెట్టుకుంటారంటే ఒక సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాడి లాగా అలాగైనా ఉండిపోతాను. ఏమైనా సరే ప్రసంగాలు చేసేసి పాటలు పాడేసి, అవ గొప్ప సింగర్లు కూడా కాదు, ప్రత్యేకంగా విశ్వప్రసాద్ గారు వచ్చి ఇప్పుడు పాడతారు అని పిలిచేంత కూడా కాదు నాకు. ఏమీ లేదు. పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు ఒక పక్కన, కుటుంబ పరిస్థితులు ఒక పక్కన. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు దేవుడు, "దో ఫాలో మీ, నన్ను వెంబడించు, మనుషులు పట్టు జాలలుగా." ఆ రోజు 81లోనేమో దేవుడు, "నీ అన్నదమ్ముల్ని, నీ అక్కచెల్లిని, భూముల్ని నువ్వు విడిచిపెట్టు, నన్ను వెంబడించమన్నాడు." ఆ రోజు అమ్మని, నాన్నని, చెల్లి, అక్క, కుటుంబం, భూములు, ఇండ్లు అన్నీ వదిలి వచ్చేసాను. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలా? ఇక్కడ ఎలా చేయాలి? అప్పటికి ఇదిగో నువ్వు తరిఫీదు అయిన తర్వాత, ఇదిగో నువ్వు ఇలా సేవ చేయాలి, నువ్వు ఈ విధంగా పని చేయాలి, నువ్వు విధంగా ఫలానా చదువుకోవాలని అప్పటికి పాస్టర్ గారు మాకేమీ ఇంకా నిర్దేశించలేదు ఏమి. ఒకవేళ దైవజనులు చెప్తే దైవజను మాట వేదవాక్కు. మాకు దైవజనులు చెప్పారంటే ఎవరు చెప్పినట్లు? దేవుడు చెప్పినట్లే. ఇంకా సమస్య లేదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే అది దేవునికి సంబంధించిన మాట, దేవునికి సంబంధించింది, పరిచర్యకి సంబంధించింది, సంఘ అభివృద్ధికి, సంస్థ కొరకు దైవజనులు ఏది చెప్పినా దాన్ని చేయడానికి సిద్ధమే. ఎందుకంటే అంత విధేయత ఇప్పుడు ఉంది. ఆనాడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. కానీ దేవుడు మనకిచ్చినటువంటి దాంట్లో తప్పనిసరిగా విధేయంగానే ఉండాలి. అవిధేయత కాకుండా విధేయతను చూపిస్తూనే ఉండాలి. అదే వీళ్ళు చేశారు. అలా చివరికి నాకు ధైర్యం వచ్చేసింది. ఓకే, అయితే నేను ఫర్దర్ స్టడీస్కి వెళ్తాను, ఇంకా చదువుతాను. అమ్మ నన్ను బెంగళూరులో చదివించాలనేది, మెడ్రాస్లో చదివించాలనేది. ఎస్ఐబిసి ఉందంట. అంటే ఎస్ఐబిసికి ఎక్కడ వెళ్తావో అక్కడ సీట్ రాదేమో. దీన్ని మనం చదివినటువంటి చదువుని కొంచెం అంగీకరించి 2 సంవత్సరాలు తరఫీదు పొందాడు కాబట్టి బీటీహెచ్కి నాకు హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ మెడ్రాస్లో, చెన్నైలో ఇచ్చారు. అలా చివరికి అక్కడికి వెళ్ళాను. హెల్త్ ఇష్యూస్ వల్ల మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసాను. ఆ తర్వాత డైరెక్ట్గా సేవలోకి అడుగు పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరగలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
1987 సంవత్సరం ఫుల్ టైం మినిస్ట్రీకి పాస్టర్ గారు నన్ను 4 సంఘాల మీద పాస్టర్ గారు పెట్టారు. అదే మొదటిసారి స్టార్ట్ అయింది. స్టార్టింగే 4-5 సంఘాలు చూడటం అంటే అంత తేలిక కాదు. 4-5 ఊళ్ళు తిరగాలి. లేచిన దగ్గర నుంచి ఆదివారం కానీ వారం అంతా అలా తిరిగాం. సైకిళ్ళ మీద, టీవీఎస్ల మీద, తర్వాత ఎప్పుడో స్కూటర్లు వచ్చినాయి. అలా తిరిగి ఇక్కడ తర్ఫీదు 82 సంవత్సరం నుంచి 86 సంవత్సరం వరకు ఇక్కడ పెరిగాను. కాబట్టి సంఘంలో 2 సంవత్సరాలు పెరిగాను, 2 సంవత్సరాలు బైబిల్ స్కూల్లో పెరిగాను. కాబట్టి నాకు రైట్ ఫౌండేషన్ పడింది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. అలా దేవుడు పిలిచాడు అనమాట. చేపలు పట్టేవారు బతికిన చేపలను పడతారు. బతికిన చేపలు పడితే అవేమవుతాయి? తర్వాత అవేమవుతాయి? ఎంత లైఫ్ ఫిష్ అయినా సరే అవి చచ్చిపోవాల్సిందే, మళ్ళంటి వాళ్ళు తింటాం కాబట్టి. అందుకని అవి చచ్చిపోతాయి. బతికినాట్లు పడతారు, చచ్చిపోతాయి. కానీ ఏ క్రిస్టియన్ విట్నెస్ సీక్స్ టు ద క్యాచ్ డెడ్ ఫిష్. మనం ఏం చేస్తున్నామో తెలుసా? చచ్చిన చేపలను పట్టాలి. మనం ఎప్పుడైతే మన సాక్ష్యాన్ని పాపములలోను అపరాధములను చచ్చని స్థితిలో ఉన్న మనుషులకు మీరు సాక్ష్యం చెప్పడం ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా, వాళ్ళకి వాక్యం చెప్పడం ద్వారా, వారిని దేవుని సన్నిధికి నడిపించటం ద్వారా అదేం జరుగుతుందంటే అక్కడ అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే డెడ్ ఇన్ దర్ సిన్స్, పాప విషయంలో చనిపోయినటువంటి వాళ్ళు, and when he or she catches them, they are made alive in Christ. క్రీస్తులో వాళ్ళను మనం ఏం చేస్తాం? జీవింపచేస్తాము. హల్లెలూయా. చేపలు పట్టేవాళ్ళు బతికిన చేపలే పడతారు, కానీ అవి చచ్చిపోతాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? చచ్చిపోయినటువంటి పాపములో చనిపోయినటువంటి వాళ్ళను పట్టి క్రీస్తులో జీవింపచేసే వాళ్ళు మనం. హల్లెలూయా. అలా దేవుడు ఫిషెస్ మన్గా చేశాడు. ఆ తర్వాత 21 అధ్యాయం 9 నుంచి 18 వరకు వీఆర్ షెపర్డ్స్. మనం ఎవరో తెలుసండి? కాపర్లు. అందరూ కాపర్లే. లవ్ హిమ్. కాపర్లలో ఉన్న గుణం ఏంటంటే వాళ్ళకు ప్రేమించే గుణం ఉంటుంది. పని చేసే వాళ్ళలోనేమో ఒబేయింగ్ అంటే తగ్గించుకునే గుణం ఉండాలి. కాపరి పరిచర్య చేసేవారు కానీ, లేకపోతే ఆత్మలను సంపాదించడం కానీ, ఒక ఆత్మను దేవుని కొరకు నడిపించే పని చేయాలనుకున్నవారు, దేవుని కొరకు సేవ చేయాలనుకునే వారిలో ఉండవలసింది ఏంటంటే ప్రేమ ఉండాలి. లవ్ దెమ్. మనం ఎలా ప్రేమించుకుంటున్నాం, మన కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తున్నామో తోటి వాళ్ళని కూడా మనం అలాగే వాళ్ళను 40 దినాలు ఆయన భూలోకంలో సంచారం చేస్తూ 3వ దినాన్ని మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళక ముందు వాళ్ళని ఈ విధంగా సిద్ధం చేశాడు. వాళ్ళను మనుషులు పట్టు జాలర్లుగా చేశాడు, తగ్గింపులోకి నడిపించాడు. వాళ్ళను కాపర్లుగా వాళ్ళను పిలిచి దేవుని ప్రేమను, అగాపే ప్రేమను వాళ్ళకి చూపించాడు. ఆ ప్రేమను ఏమన్నాడంటే అక్కడ చెప్తూ వాళ్ళకి 3 ఆహ్వానాలు పలికాడు. 1వ అధ్యాయం 39వ వచనంలో ఏమన్నాడు? వచ్చి చూడుడి అన్నాడు. ఇన్విటేషన్స్ అది. మనం అదే చెప్పాలి. ఒకసారి రండి, చూడండి. ఎవరు రమ్మనాలి? ఆ సంఘానికి వెళ్ళేవాళ్ళం కాదు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి దేవుడు అంటే ఇష్టం, మీ దేవుడు అంటే ఇష్టం, మీరంటే ఇష్టం అనే వాళ్ళకి మీరు చెప్పవలసింది ఏంటో తెలుసా? 1:39 వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసేరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యాడు. అదిగో అది మన కమ్ అండ్ సీ అన్నాడు. తర్వాత 7వ అధ్యాయం 39వ వచనంలో కమ్ అండ్ డ్రింక్ అన్నాడు. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందవో ఆత్మను గురించి అనే మాట చెప్పి యేసు ఇంకనూ మహిమపరచలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడలేదు. 7:37 ఆ పండుగలో మహాధనమైన అంచెధనమైన యేసు నిలిచి ఎవడైనను దప్పిక గొన్ని ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలని. కమ్ అండ్ డ్రింక్ అందరు ఆహ్వానించాడు. సమరయ స్త్రీ దగ్గర అది ఇంకొక సందర్భం, ఈ సందర్భం కాదు. ఇక్కడ కమ్ అండ్ సీ, కమ్ అండ్ డ్రింక్. 21వ అధ్యాయం 12వ వచనంలో కమ్ అండ్ డైన్ అన్నాడు. వాళ్ళు వెళ్ళారు చేపలు పట్టడానికి, చేపలు పడలేదు. ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేటప్పటికి చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో నేను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులతో ఎవడనో ఆయనను అడుగా తెగింపలేదు. వాళ్ళందరూ చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళను రండి భోజనం చేయండి అన్నాడు. రండి చూడండి, అలాగే రండి త్రాగండి అండి, రండి భోజనం చేయండి. అంటే మనం దేవుని ప్రేమను చూపించడానికి కమ్ అండ్ సీ, కమ్ అండ్ డ్రింక్, కమ్ అండ్
డైన్. కనీసం మెన్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెన్స్డే తీసుకురావడమే వాళ్ళని. దేవుని రండి కాసేపు ప్రార్థన చేసుకుందాం, మీ సమస్యలు ఏమిటో. అలాగే ఎక్కడైనా ఉమెన్స్ మీటింగ్ కానీ, శుక్రవారం ప్రార్థన కానీ, యూత్ మీటింగ్ కానీ, ఆదివారం ఆరాధన, ఎన్ని అవకాశాలు దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. ఈ సమాజంలో ఇన్ని పరిచర్యలు ఎప్పుడు కొనసాగడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అంచేత మనిషి పట్ల దేవుని ప్రేమ, అగాపే ప్రేమ, ఆ ప్రేమను అక్కడ చూపించాడు. జీసస్ గేవ్ 3 అడామినేషన్స్ టు పీటర్. పేతురికి అక్కడ యేసు 3 ఉపదేశాలు చెప్పాడు. వాటిలో అక్కడ అంటాడు, ఫీడ్ మై ల్యాంబ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావు? అసలు మామూలుగా వదలలే ప్రభు. పేతురికి చివరికి కోపం వచ్చేసింది. ముందు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఏమన్నాడు? ఫీడ్ మై ల్యాంబ్స్, నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. తర్వాత షెపర్డ్ మై షీప్, నా గొర్రెలను మేపు అన్నాడు. ఆ తర్వాత మూడవది, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అని అనగానే ఫీడ్ మై షీప్ అన్నాడు, నా గొర్రెలను మేపమన్నాడు. ఇక్కడ ప్రతిదీ మనం చూస్తే కాయటము, మేపటం చాలా ప్రాముఖ్యమైనది అనమాట. జీసస్ క్రైస్ట్ ఈజ్ అ గుడ్ షెపర్డ్, గ్రేట్ షెపర్డ్, చీఫ్ షెపర్డ్. ఆయన ఎటువంటి వాడంటే మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి. ప్రతి కాపరి ఆ లక్షణాలు కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. దీనికి వీఆర్ షెపర్డ్స్, లవ్ హిమ్. మనం కాపరులం కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. అలాగే గొర్రెలను కూడా కాపురవైతే ప్రేమించేవాడిగా ఉండాలి. గొర్రెల కోసం ప్రాణం పెట్టేవాడిగా ఉండాలి. గొర్రెలనే పదానికి ఇంకో మాట మనం చూస్తే, ద గ్రీక్ వర్డ్ Christ the Passover, it also love his sheep and tendency care for them. The Greek word for the sheep, the end of the John 21:17లో మూడవసారి ఆయన యోహాను కుమారుడి సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు అనమాట. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుందంటే, అక్కడ ఆయనకు బాధ్యతను అప్పగిస్తున్నాడు. పిల్లల బాధ్యత, గొర్రెల బాధ్యత, వాటికి మేపటము, కాయటము, అంటే కేర్ తీసుకోవటం. దీంట్లో ప్రాముఖ్యం నేను అనుకునేది ఏంటంటే, సేవకులు కానీ, సేవ చేయాలనే దృక్పథం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి ప్రేమను కలిగి ఉంటేనే కలుగుతుంది. అందుకని గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టినట్లుగా, ఇంకో మాటలో నేను చూసినప్పుడు అది ఏముందంటే డియర్ షీప్స్ అంట. డియర్ పాస్టర్ అని లేదు, డియర్ షెపర్డ్స్ అని ఉండదు అక్కడ. 21:17లో నిజముగా ప్రేమించుచున్నావా అన్నప్పుడు ఆ మాటలకు రాసినట్టు పదం ఏంటంటే డియర్ షీప్, ప్రియమైన గొర్రెలు అంటాడు. డియర్ షీప్స్ అనమాట. మీరెవరో తెలుసా? ప్రియమైన గొర్రెలు మనందరం. నా ప్రియమైన సహోదరీలు అంటాడు. ప్రియమైన డియర్స్ అనమాట. మనందరం అటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకున్న వాళ్ళు. అంచేత ఈరోజు మనం వీఆర్ ఫిషర్ ఆఫ్ మెన్, ఒబే హిమ్. వీఆర్ షెపర్డ్స్, love him. And finally we are disciples, follow him. ఆయన శిష్యులు మనందరం ఆయన వెంబడించవలసిందే. ఎప్పటి వరకు? ఆయన రాకడ వచ్చే వరకు, మనం ఈ లోకంలో ఉన్నంత కాలం. జీసస్ said, just spoken about Peter's life and ministry, and now he talks about Peter's death. పేతుర్ని, మిగిలినటువంటి శిష్యులందరినీ సిద్ధం చేసి ప్రభువు వాళ్లకు, మీరు చివరి వరకు వెంబడిస్తూనే ఉండండి. ఈ వాక్య భాగంలో మనం చూస్తే ఆయనను చివరి వరకు ఈ లోకంలో ఉన్నంత కాలం వెంబడించవలసింది. నాగట్ట మీద చెయ్యి వేసి వెన్నుతట్టు చూచివాడు నాకు పాత్రుడు కాదు అన్నాడు. అంచేత మనం ఆయనని చివరి వరకు వెంబడిస్తూ, ఇటువంటి అవకాశాలు మనకు వచ్చినప్పుడు ప్రార్థనలో గడుపుతూ మనం ముందుకు సాగిపోదాం. యోహాను సువార్తలోని సూచక్రియలు, వీటన్నిటిలో కూడా అనేకమైనటువంటి కార్యాలు మనం చూస్తాం. చివరి మాటలు మనం చూసేటప్పటికీ యేసు ప్రేమించినటువంటి శిష్యులను వాళ్ళందరినీ సిద్ధం చేసి, వాళ్ళను ప్రియమైన శిష్యులు అంటే ప్రియమైన డియర్ షీప్స్ అనమాట, వాళ్ళను ఆ విధంగా సంబోధిస్తూ ప్రభువారు అనేకమైనటువంటి కార్యాలు యోహాను సువార్త 1వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు ఇన్ని కార్యాలు చేస్తూ వచ్చాడు. హల్లెలూయా. వీటన్నిటిలో కూడా ఆయన చేసినటువంటి కార్యాలు, యేసు పరిచర్య, యేసు బాప్తిసం పొందింది ఎక్కడ ఉంది? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సినాప్టిక్స్ గాస్పుల్స్ అనమాట, సమదృక్పథ సువార్తలు అనమాట. వీళ్ళు ఒకళ్ళు రాసిందే ఒకళ్ళు, కొన్ని ముగ్గురు రాసినవి ఉంటాయి, కొన్ని ఇద్దరు రాసినవి ఉంటాయి, కొన్ని ఒకళ్ళే రాసినవి ఉంటాయి. అటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి కార్యాలు చేశాడు ఆయన. వాటన్నిటినీ చదువర్లు మీరు ఉన్నట్లయితే ఎప్పుడైనా మీరు అవి చదువుకోవచ్చు. అందరూ చదవలేరు కాబట్టి బైబిల్లో ఏమి రాసి ఉన్నాయో అవే ఆ సువార్తలు చదవండి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త మీరు చదువుకుంటూ ఆ స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు వాటిని తలపోసుకుంటూ మీరు సాగిపోవాలని మనం చేస్తూ, మన జీవితంలో ఆయన ఇప్పుడు నూతన కార్యాలు జరిగించాలని కోరుకుందాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.